తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అసలు గెలిపే కాదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేవలం బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అది రుజువు అవుతుందన్నారు డీకే అరుణ. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత భావము, ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ ఆ అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప అనేక కారణాలతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ ఉండాలని అని కాకుండా ఆల్టర్నేట్ మార్పు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ మార్పు కోరుకునేందుకే ఒక బొట్టాబొట్టి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ప్రజలందరూ కూడా దేశంలో నరేంద్ర మోదీ గారే ఉండాలి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కానీ ఇప్పుడు కానీ పార్లమెంటుకు నరేంద్ర మోదీ గారే రావాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రధానమంత్రి మళ్ళీ మూడవసారి వారిని చూడాలనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం కూడా ఉంది.